తను ఎట్లో తప్పించుకొని బై కార్ వెళ్ళాడు. 1300 కిలోమీటర్లు కారులో వెళ్ళాడు. ఆయన సొంత కారులో పోయి పట్టుకుంటా చెప్పేసి వేరే కారులో పోయాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడినవాడు అంత రహస్యంగా అండర్గ్రౌండ్లో వాడు ఇల్లు చేరుకోవడానికి పోయాడంటే దాన్ని బట్టి ఈ దేశం ఎట్టబడి చూసుకోవచ్చు. ఎందుకు అంత హంట్ చేస్తున్నారు? బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. జార్ఖండ్ గవర్నమెంట్ బీజేపీకి వ్యతిరేకంగా ఫర్మ్గా నిలబడింది కాబట్టి అతను అంతా చూడదలుచుకున్నారు. మనీ లాండరింగ్ అంటున్నారు. ఏం మనీ లాండరింగ్ అయ్యా? జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే ఎన్ని రెట్ల ఇది? జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్తో పోల్చుకుంటే అదంటే ఉప్పూరుగా మనకు వస్తుందా? దానికోసం అంత పెద్ద ఎత్తున దాడి చేయాలన్నా? ఎందుకంటే పొలిటికల్ ఆయన బీజేపీకి వ్యతిరేకం కాబట్టి అతను ధ్వంసం చేయాల్సింది. ఢిల్లీ గవర్నమెంట్ అంటే చిన్న గవర్నమెంటే కదా. ఢిల్లీ గవర్నమెంట్ ఎందుకు ఏర్పిస్తున్నారు? శ్రీశైలం లోపల పెట్టారు. కేజ్రీవాల్ ఇప్పుడు 5వ సారి 6వ సారి నోటీస్ ఇస్తున్నారు. అంత ఒక 100 కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్ అది. ఆ లెక్కర్ స్కామ్కి ఆద్యులు వైసీపీ వాళ్ళు. దాన్ని బ్రోకరేజ్ చేసింది టీఆర్ఎస్ కవిత. వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళ మార్కెట్ ఢిల్లీలో వాళ్ళు ఓపెన్ చేసేందుకు వాళ్ళపైన పడుతూ ఉన్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం కాబట్టి. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా వాళ్ళపైన దాడులు చేయాల్సిన పద్ధతుల్లో రాజకీయంగా ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి మీ చుట్టుపక్కల ఉన్నారు కదా, బీజేపీకి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి అనేక మంది మీకు ఉన్నారు కదా, వాళ్ళు జరిగిపోతున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత డబ్బులు మీద కేసులు ఉన్నాయి? ఎన్ని కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు? వాళ్ళు జరిగిపోయారా? అట్లాగే ఇప్పుడు ఇతర రాష్ట్రాలు, అస్సాంలో ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి. ఆయన బీజేపీ చేయలేదు కాబట్టి ఆయన జరిగిపోరు. అంటే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళేమో పవిత్ర గంగగోవులైపోతారు, వ్యతిరేకంగా ఉండేవాళ్ళేమో శత్రువులు అయిపోతారు. ఇప్పుడు రాజకీయ బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు తిరగబడింది? ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జైల్లో ఉంటా లోపలికి పోతా అని చెప్పేసి ఆమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్ చేసిన కారణంగానే ఆమె కూడా వెనక్కి పోయి నేను ఇండియా కుటుంబంలో ఉన్నా అని చెప్తా ఉంది. కేవలం బ్లాక్మెయిలే. నితీష్ కుమార్ ఎందుకు వెళ్తున్నాడు ఆయనకి? నితీష్ కుమార్ని కూడా అదేవిధంగా బెదిరించారు. ఇంకొకటి ఏమంటారంటే అయోధ్య పరిణామాల తర్వాత మాకు 5% ఓట్లు పెరిగినాయి కాబట్టి రేపు రాబోయే రోజున మీరు ఓడిపోతారు, నిలుచుకొచ్చి జారని అని చెప్పేసి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. స్వయాన రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ స్థాయి దిగజారిన తర్వాత ఎట్లా పోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు కేంద్రం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో రేపు ఎన్నికలు రాబోతున్నాయి. కేరళలో గవర్నర్ ఏం చేస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ కార్యకర్త కన్నా మరింత హీనాతిహీనంగా అతను బిహేవ్ చేస్తున్నాడు. ఆయన చేసి అదో పనులకు ప్రొటెక్షన్ ఏంటి? జెడ్ కేటగిరీ ఇచ్చారు గవర్నర్కి. అంటే గవర్నర్ ఆర్ఎస్ మాట వినేవాడికి జెడ్ కేటగిరీ ఇస్తారు. ఇక్కడ గవర్నర్ ఎవరు? ఆ గవర్నర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అయోధ్యలో ఒక తప్పుడు తీర్పు ఇస్తే ఆ తప్పుడు తీర్పు ఇచ్చినటువంటి జడ్జి ఒకతను రాజ్యసభలో ఉంటే ఇంకొకతను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. అంటే న్యాయ వ్యవస్థను కూడా అన్యాయంగా మార్చేస్తున్నారు. అంటే వ్యవస్థలు మొత్తం ధ్వంసమైపోతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇండియా కూటమిని బలహీనపరచాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా కూటమిని బలహీనపరచాలని ప్రయత్నిస్తే జనరల్ సపోర్ట్ వస్తుంది, అందుకని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను సూటిగా అడిగేది ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ని బెదరగొట్టి వాళ్ళ కవిత పైన ఉన్నటువంటి కేసుని వీకెండ్ చేయడానికి వాళ్ళతో రాజీ పడిన వల్ల రాజీ పడిన ఫలితంగా ఏమైంది? టీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే ధృతరాష్ట్ర కలిగింది. బీజేపీతో కన్నా సన్నాయి నొక్కకుండా ఉంటే ఎటుండేదో. బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం ద్వారా పరోక్షంగా ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు, అధికారపక్ష నాయకుడు ఇద్దరు పోటీ పడుతున్నారు కౌగులించుకుంటే, ధృతరాష్ట్ర కౌగులేకపోవడానికి. నేను ఇది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి లేదా తెలుగు ప్రజానీకానికి బీజేపీ మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఏమైనా చిల్లిగా విధించాడా? అసలు దేశం మొత్తం మీదుగా మాట్లాడాలంటే ఒక్క పరిశ్రమ అంటే ఒక పరిశ్రమ తేలా.
ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తేలే. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవాలంటే ఏం చేయాలి? బలహీనమైనటువంటి ప్రధానమంత్రి వీపీ సింగ్. వీపీ సింగ్ అన్న కొన్ని పబ్లిక్ సెక్టర్ తెచ్చాడు. ఈయన బలమైనటువంటి ప్రధానమంత్రి 10 ఏళ్ళకి ఒక్క పబ్లిక్ సెక్టర్ తేకపోగా అమ్మేస్తున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు. ఈ దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి రాముడిని అడ్డం పెట్టుకున్నాడు. చివరికి రాముడిని అడ్డం పెట్టుకొని రాముడు కోటేయండి అని చూస్తున్నాడు. అంటే చేసిన పనులు ఏం లేదు కాబట్టి రాముడిని అడ్డం పెట్టుకొని బతకాలని ప్రయత్నిస్తున్నాడు. వంగితే ఏం తగులుతుందో మీకు అంత తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆయన దగ్గర వంగుతున్నారు పోయి. అటు ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకులు కానీ. నేను చెప్పినట్టంటే తెలుగు ప్రజానీకానికి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఒకటి అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ కూడా అమ్మేస్తూ ఉంటే, తర్వాత బీచ్ శాండల్ బీచ్ శ్రీకాకుళం 1,00,000 కోట్లకు పైగా అదానికి అప్పగిచ్చేస్తున్నాడు. అప్పటంగా అదానికి అప్పగిచ్చేస్తున్నాడు. టెండర్స్ వేసే రహస్యంగా ఆయనకు అప్పగిస్తున్నాడు. అంటే ఆ శాండ్ చాలా విలువైనటువంటి పదార్థాలు. అంటే ఏదైనా బాగుపడ్డాడంటే అదన కూడా బాగుపడ్డాడు. ఇంకెవరు బాగుపడలే. తెలుగు ప్రజలకు ఏమైనా న్యాయం జరగల. అలాంటప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉండాల్సిన కర్మ మీకు ఎందుకు వచ్చిందండి? ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నటువంటి, అడుగడుగున అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే మీరు వాళ్ళకి అనుకూలంగా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. అంటే మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలా 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఏమవుతుంది? 2 రాష్ట్రాల్లో ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంది, తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఏం కాదా? ప్రజలు ఏమైనా కానీ ఎక్కడ నాశనం అయిపోవాలి, మేము బాగుండాలి, మా దొంగ ఆస్తులు బాగుండాలి, మా పదవులు బాగుండాలి అనేటువంటి ఒక స్వార్థపూరిత పూజ తప్ప ఇంకోటి నాకు ఆడ కనపడలేదు.